నిన్న పొద్దున ఇవాళ పొద్దున కూడా చూశాను స్వామి, ఉంది, ఇప్పుడు లేదు అన్నాడు. భలే, చాలా విలువైంది అని చెప్పి నొక్కేశావా? తెలుస్తూనే ఉంది, మోసం చేసావు, దొంగవు నువ్వు, నాకు ఆ పాత్ర ఇవ్వు అన్నట్టు. బాబు, ఆ పాత్ర రోజు చూడడం వల్ల దాని ఆకారం బాగా గుర్తుంది, ఎలా పోయిందో నాకు తెలియదు, కానీ అలాంటి పాత్ర నీ కూడా చేసిస్తాను అన్నాడు. ఇదిగో మోసం తెలిసిపోయింది. అది విలువైనది కనుక నువ్వు దాన్ని వంచనతో ఎక్కడో దాచిపెట్టడమో అమ్మి పెట్టడమో వాడుకోవడమో ఏదో చేసావు, నాకు మాత్రం పాత్ర ఇవ్వాల్సిందే అన్నాడు. లేనిది ఎలా ఇవ్వగలనయ్యా, నేను ఒట్లు పెడుతున్నాను చూడు అని చాలా చెప్పాడు. నీ ఒట్లు గిట్లు జాంతానాయి, నాకు పాత్ర ఇవ్వన్నాడు. గోల పెట్టి రోడ్డు మీదకి వచ్చాడు. ఇదిగో మీ ఊళ్ళో నీలకంఠనయ్యనారని పేరు పెట్టుకుని తిరుగుతున్నాడు పచ్చి మోసగాడు, గుర్తుపెట్టుకోండి. అందరికి టామ్ వీడు నా పాత్ర దాచిపెట్టాడు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేట్టు చిచి, అలాంటి ఆయన కాదు అతను, మా తెలుసు చరిత్ర, కొంచెం వెతుకుతాడు, ఉండు, తొందరపడక, ఎక్కడైనా పెట్టాడేమో అని. వెతికేనయ్యో ఇల్లంతా దొరకలేదని చెప్పాడు. ఈయన నాకు న్యాయం జరగాలంతే అన్నాడు. ఇక్కడ ఏమి న్యాయం చేస్తారు? పంచాయతీ, ఊరి పెద్ద వచ్చేట, మేము ఈయన మాట నమ్ముతాం, కానీ నీకు ఆ పాత్ర ఇవ్వాలనేది నమ్ముతాం, ఏం చేస్తే నువ్వు నమ్ముతావో చెప్పన్నట్టండి ఊళ్ళో వాళ్ళు. ఆఖరికి అన్నాడు, నేను నమ్మాలంటే వీడు ఒట్టి పెట్టాలన్నాడు. ఇక్కడ ఎవరి మీద ఒట్టి పెట్టాలి అంటే వాళ్ళ పిల్లల మీద పెట్టమన్నాడు. పిల్లలు లేరు వాళ్ళకి. సరే అయితే ఒక్కో పని చేయి, వాడి పెళ్ళం మీద ఒట్టి పెట్టమన్నాడు. ముట్టుకోడు. అప్పుడు బయటపడింది ఊళ్ళో వాళ్ళకి. మేము అయితే నాకు ఎలా కుదురుతుంది అటువంటిప్పుడు? వీళ్ళు ఒకరి మీద ఒకరు చట్టాపట్టాలు వేసుకుని ఒట్టి పెడితే నేను ఒప్పుకుంటాను అన్నట్టండి. ఏం పట్టుపట్టాడో అసలు, ముట్టుకోమని ఒట్టి పెట్టేశారు వాళ్ళు ముందు. ఇప్పుడు ఏమంటావు అన్నారు. ఇది ఒకటే ఊళ్ళో వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది ఆ విషయం. ఇంతవరకు అది గుట్టు, సీక్రెట్ ఆఫ్ ఫ్యామిలీ. ఇప్పుడు బయటపడిపోయింది. ఇలాగుందటా అని ఒక్కొక్కరు లోన్ నొక్కుంటున్నారు. చూసారు, ఇంటిగట్టు రట్టు చేసాడు వచ్చే ముసలాయన. ఆఖరికి సరే వీళ్ళు ముట్టుకోబోడాలు ఒట్లు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వీళ్ళిద్దరూ కలిసి ఒట్టి పెట్టాల్సిందే అని. ఇదేమిటయ్యా, మాకు ఒక నియమం ఉంది, ఒట్టి పెట్టుకున్నావు అన్నా, నువ్వు అది అతిక్రమించమంటున్నావు. ఒక ఒట్టు కోసం ఇంకో ఒట్టు వదిలేస్తే ఈ ఒట్టుకు విలువే ఉంటుంది అన్నాడు. ఇంకెక్కడ అంటే ఈ ఒట్టు దీనికోసం వదిలేస్తే ఈ ఒట్టు మరుగు దానికోసం వదిలేస్తాం కదా. కానీ ఒట్టు అంటే ఒట్టే. బాగుంది. ఇంత గట్టి సత్యప్రతిజ్ఞలు గనక మీ ఒట్టిని నమ్మాలి గనక మరో ఒట్టి నేను చెప్తాను, మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. ఇది చిదంబరం నటరాజు దగ్గర ఒక శివగంగా తీర్థం అని ఒక అత్యద్భుతమైన కొలను ఉంటుందండి. సాక్షాత్ అమ్మవారు గంగాదేవి అక్కడికి వచ్చింది, చిదంబరేశ్వరుడి దగ్గర ఉంది. ఆ శివగంగా తీర్థంలో వీళ్ళిద్దరూ మునిగి, ఒక కర్ర తీసుకుని మునిగి అందులోంచి లేచి ఆ కర్ర ఒక కొన ఈయన ఒక కొన ఆవిడ పట్టుకుని, మాకు ఆ పాత్ర నిజంగా ఏమైందో తెలియదు, ఒట్టు పెడుతున్నాం అని అంటే అప్పుడు అది నటరాజు మీద అంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను అన్నాడు. సరే ఊర్లో వాళ్ళందరూ వీళ్ళు సరే అలాగైతే ఒట్టి పెడతాం అన్నారు. ముట్టుకోవడం కాదు కదా, కర్ర పట్టుకోవడమే. సరే వీళ్ళందరూ వెళ్ళారు, ఊరంతా పెద్ద జాతరలో వెళ్ళారు అక్కడికి. ఈ ముసలైన కర్ర పట్టుకుని నిలబడ్డాడు అక్కడ, ఏం పెడతారో చూద్దామని. వీళ్ళు చక్కగా మునిగి ఆ కర్ర పట్టుకుని లేచేటప్పటికల్లా ఇప్పటికి వాళ్ళకి ఒట్టి పెట్టుకుని కొన్ని 10 సంవత్సరాలు జరిగి ముసలివాళ్ళు అయిపోయారండి పాపం. కానీ మునిగి లేచి వచ్చేటప్పటికల్లా ఆ పెళ్ళైనప్పుడున్న నిత్య నూతన యవ్వనం వాళ్ళకి వచ్చేసింది. ఆ ఎదురుగా ముసలాయన కోసం చూస్తే ముసలాయన లేట మహాకాంతి పుంజంలో పార్వతీ పరమేశ్వర ఉభయులు దర్శనమిచ్చారు. అప్పుడు అన్నాడు, సుఖంగా బతకండర్రా, హాయిగా కలిసి కాపురం చేయండి, చక్కటి సంతానాన్ని కనండి, నిరంతరం నా నామంతో నా సేవతో మీరు ఆనందించి తర్వాత కుటుంబంతో సహా నాలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాను అని అభయం ఇచ్చాడండి. ఇలా నీలకంఠనయ్యనార్ని కాపాడినటువంటి నీలకంఠుడికి నమస్కారం చేసుకుందాం. ఆయన స్వామి దయ చూడండి, ఇహము పరము ఎలా అనుసంధానం చేస్తాడు. ఎందుకంటే దాంపత్య ధర్మంలో ఉన్న గొప్పతన మహానుభావుడికి తెలుసు. దంపతులు అనేటువంటి ధర్మం చాలా గట్టిది. నిజానికి ఎంత అపనింద జరిగినా, ఎంత అవమానం జరిగిన వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే భారతీయ వైవాహిక దాంపత్య ధర్మాన్ని ఎంత గౌరవించారంటే విడిపోలేదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అది దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం.